I am Dr. Rahul Dev Singh, consultant pathologist at Yashoda Hospital, Malakpet. ఇప్పుడు నేను సెమెన్ అనాలిసిస్ గురించి వివరించబోతున్నాను. సెమెన్ అనాలిసిస్ ఎందుకు చేస్తారు అంటే ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఒకటి, సెకండ్ డిస్ప్యూటెడ్ పెటర్నిటీ కేసెస్లో చేయొచ్చు, కానీ పెథాలజీ సైడ్ మోస్ట్లీ ఇన్ఫర్టిలిటీ కేసెస్లో చేస్తాం. టు డయాగ్నోస్ కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకపోవడం కారణం ఏంటి అనడానికి సెమెన్ అనాలిసిస్ అనేది ఒక ఇంపార్టెంట్ టెస్ట్. సెమెన్ అనాలిసిస్లో ఫస్ట్ ప్రీ రిక్విజిట్ ఏంటి అంటే ఎప్పుడు చేస్తాము, ఫస్ట్ 3 days అబ్స్టినెన్స్ ఉండాలి సెక్షువల్ ఇంటర్కోర్స్ నుంచి. సెమెన్ అనాలిసిస్ చేయాలి అంటే సెమెన్ కలెక్ట్ చేసిన 2 hours లోపు ల్యాబ్కి శాంపుల్ రీచ్ అవ్వాలి. ఎందుకంటే 2 hours తర్వాత మనం కనుక సెమెన్ని స్టడీ చేస్తే ఆ స్పర్మ్స్ వయబుల్ ఉండవు. సో వయబుల్ స్పర్మ్స్ మనము చూడాలి అంటే సెమెన్ షుడ్ బి ట్రాన్స్పోర్టెడ్ టు ది ల్యాబ్ వితిన్ 2 hours ఆఫ్టర్ కలెక్షన్ ఆఫ్ ది శాంపుల్. సెమెన్ అనాలిసిస్లో ముఖ్యమైనవి 3. ఒకటి ఫిజికల్ ఎగ్జామినేషన్, ఇంకొకటి కెమికల్ ఎగ్జామినేషన్, ఇంకొకటి మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్. ఫిజికల్ ఎగ్జామినేషన్లో మనం చూసేది అంటే పెథాలజీ సైడ్ మనం చూసేది కలర్, క్వాంటిటీ, విస్కాసిటీ అండ్ లిక్విఫాక్షన్ టైమ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కెమికల్ ఎగ్జామినేషన్లో మనం ముఖ్యంగా చూడాల్సినది టెస్ట్ ఫర్ ఫ్రక్టోస్. ఫ్రక్టోస్ అనేది అది ఒక రకమైన గ్లూకోజ్. అది ఎందుకు చూస్తాము అంటే సెమెన్లో ఉండే స్పర్మ్స్కి గ్లూకోజ్ అందుతుందా లేదా. సో అది కెమికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ సెమెన్లో మనం చూస్తాము. మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్. మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్లో మనం స్పర్మ్ క్వాంటిటీని, అదేవిధంగా వయబిలిటీ అంటే మొటిలిటీ. స్పర్మ్ ఒక మొటిలిటీ 3 రకాలమైనవి ఉంటాయి. అవి ఏంటంటే ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్, స్లోలీ ప్రోగ్రెసివ్ అండ్ నాన్ మొటైల్. స్పర్మ్ ఒక మూమెంట్ ఎలా ఉంటుందంటే స్విమ్మింగ్ మూమెంట్ ఉంటుంది. ఆ స్విమ్మింగ్ మూమెంట్ని మనం కేటగరైజ్ చేస్తాం ఇంటూ ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్, స్లోలీ ప్రోగ్రెసివ్ అండ్ నాన్ మొటైల్ స్పర్మ్స్ అనేసి. కౌంట్ 15 million per ml కన్నా ఎక్కువ ఉంటే దట్ ఈస్ నార్మల్ స్పర్మ్ కౌంట్. మొటిలిటీ అగైన్ 3 types. మళ్ళీ దాంట్లో A+B అంటే ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ ప్లస్ స్లోలీ ప్రోగ్రెసివ్ రెండు కలిసి మోర్ దాన్ 40% ఉంటే దట్ ఈస్ నార్మల్. దెన్ అగైన్ కమింగ్ టు మార్ఫాలజీ ఆఫ్ స్పర్మ్. మార్ఫాలజీ అంటే స్పర్మ్ ఒక ఆకారం. నార్మల్ స్పర్మ్ ఎలా ఉంటుందంటే ఇట్ హ్యాస్ గాట్ అ హెడ్, నెక్ అండ్ అ టెయిల్. హెడ్కి మళ్ళీ యాక్రోజోమ్ అన్న క్యాప్ ఉంటుంది. సో హెడ్, నెక్ అండ్ టెయిల్ షేప్ని, సైజ్ని బట్టి సెమెన్ని డిఫరెంట్ వేస్లో కేటగరైజ్ చేసాం. సో దీన్ని బట్టి మార్ఫాలజీ చెప్తాము. సో నార్మల్ స్పర్మ్ అనాలిసిస్ అట్లీస్ట్ 4% ఆఫ్ నార్మల్ స్పర్మ్స్ ఉంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ నార్మల్. సో టోటల్ కౌంట్ should be more than 15 million per ml. Morphology should be at least 4% of the total sperms. దీన్ని బేసిస్ చేసుకొని స్పర్మ్ కౌంట్ అండ్ మొటిలిటీ అండ్ నార్మల్ మార్ఫాలజీని బేసిస్ చేసుకొని వీ హ్యావ్ డిఫరెంట్ టర్మినాలజీస్ లైక్ ఆలిగోస్పర్మియా అంటే స్పర్మ్ కౌంట్ less than 15 million per ml, it is called as oligospermia. Oligoazoospermia అంటే స్పర్మ్ కౌంట్ ఈస్ less than 15 million, at the same time మొటిలిటీ కూడా తక్కువ ఉంటుంది. టెరటోజూస్పర్మియా అంటే మార్ఫాలజీ ఆఫ్ స్పర్మ్స్ ఈజ్ అబ్నార్మల్. సో ఇలా డిఫరెంట్ కేటగరైజ్ చేసినప్పుడు ఇట్ హెల్ప్స్ ది క్లినీషియన్ టు డిటర్మైన్ ది కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. సపోజ్ ఇన్ఫర్టిలిటీ ఒక కాజ్ నార్మల్ స్పర్మ్ కౌంట్ ఉందా, లేక స్పర్మ్ కౌంట్ నార్మల్ ఉండి కూడా ఇన్ఫర్టైల్ ఉన్నాడా పేషెంట్, దేనివల్ల అనేది సెమెన్ అనాలిసిస్లో మనకి తెలుస్తుంది. సో పెథాలజికలీ మెయిన్ సెమెన్ అనాలిసిస్ ఈజ్ డన్ టు రూల్ అవుట్ డిఫరెంట్ possibilities of infertility.
either it is medical infertility or surgical infertility. Thank you.